ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి సారో దర్యాప్తుకి కూడా వచ్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే చనిపోయారో రంపపు శ్రీనివాసు అలాగే తోలేటి సూరుబాబు వీళ్ళ ఇద్దరిని కూడా బావిలో చంపేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఇంకా కుంపట్ల సూరుబాబు అలియాస్ బాబ్జీని కొంగగట్టు కాలువ దగ్గరికి తీసుకెళ్ళి హత్యాయత్నం చేయడానికి చేసి చంపబోయాడు అనేటువంటి దాని మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఎస్ఐస్ని అందరినీ కూడా బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తులో భాగంగానే ఇవాళ మాకు వచ్చినటువంటి సాంకేతిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎలాగైతే టెక్నాలజీని ఉపయోగించి అంటే సీసీ ఫుటేజ్ని కానీ ఏదైతే టవర్ డంప్స్ ద్వారా కానీ ఉపయోగించిన తర్వాత ఈ హత్య అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ విషయంలో జరిగినటువంటిది అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజుని మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా పిఠాపురం రైల్వే స్టేషన్లోని ముద్దాయి అనేటువంటి ఎవరైతే రంపం గంగాధరో చేసినట్టుగా నిర్ధారించుకుని ఆయన్ని ఆ ప్లేస్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. రిమాండ్ రిపోర్టు రెడీ చేసి తర్వాత జ్యుడిషియల్ కస్టడీ గురించి ఇవాళ కోర్టులో హాజరుపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కేసులో పూర్వపరాలు ఉపయోగించినటువంటి అయితే వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు, బంధువులు. ఈ డబ్బుల విషయంలోనే అంటే ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వీళ్ళందరి దగ్గర అప్పులు చేయటం, అప్పులు తీర్చమని మధ్యవర్తిగా ఉన్నందుకు అలాగే మా అప్పు కూడా తీర్చమని చెప్పినందుకు ఒక ప్లాన్ ప్రకారంగా పథకం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎవరైతే ఈ వరి చేను చేస్తున్నటువంటి చిన్నాగారు చేను దగ్గరికి ఆ బావి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకోవటం, ఎవరైతే శ్రీనివాసుని సూరిబాబుని అక్కడ వాళ్ళిద్దరిని బావిలోకి తోసేసి హత్య చేయటం. అది అయిపోయిన తర్వాత ఎవరైతే మన సూరిబాబు అలియాసు బాబ్జీ పిలిపించుకోవటం, మళ్ళీ బండి ఎక్కించుకుని కాలువ దగ్గరికి కొంగ కాలువ అదే సుద్దగడ్డ వాగు దగ్గర తీసుకెళ్ళి అక్కడ చంపబోయేటప్పటికి తప్పించుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. ఈ రేత్రి తెల్లవారులో కూడా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు యొక్క వాళ్ళ అబ్బాయిలు నెతకటం, వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ మీద ఇవ్వటం అనేటువంటిది ఈ కేసు అనేటువంటిది పూర్వపరాలుగా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదే. ఇందులో ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో తేలితే మాత్రం వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా అరెస్టులు ఉంటాయి అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఈ డబ్బుల విషయం అనేటువంటి ద్వారా ఇది జరిగింది అనేటువంటిది మాకు ఖచ్చితంగా తెలవడం జరిగింది. ఏదైతే బావి దగ్గరికి ఇద్దరిని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటే ముగ్గురు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వాళ్ళిద్దరిని బావి దగ్గర ఉన్నటువంటి ఆ గట్టు మీద బావి పక్కన కూర్చోబెట్టి ఇద్దరిని ఒకేసారి చంపడం అనేటువంటిది జరిగినట్టుగా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి బట్టి తెలుస్తుందండి. చంపేశారు ఏ విధంగా చెప్పారు? మందు పెట్టి చంపారా లేదా పాయిజన్ కలిపి చంపారా? అసలు ఏ విధంగా చెప్పారు? వెపన్స్ ఏమైనా యూజ్ చేశారా? ఏదైతే మాకు ఇంకా దర్యాప్తులోని పిఎం చేయించామండి, ఆ పిఎంలో మీరన్నటువంటిగా పాయిజన్ ఏమన్నా అనేటువంటిది మనకి తెలియవలసి ఉన్నది. ఆ ఏరియాలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేటువంటిది కూడా ఆ బావిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఇప్పుడు వరకు ఆ విషయం అనేటువంటిది బయటికి రాలేదు. ఇంకా ఏదైనా ఉంటే కనుక దర్యాప్తులో తెలియవలసి ఉన్నది. అది కాదు సార్, ఇప్పుడు పాయిజన్ కలిపి లేదా బీచేస్తే చంపేసాను ఒకటే చంపేసాను అనుకోవడానికి ఉంటారు. అసలు ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ ఉందంటున్నారు, అసలు ఇతన్ని అరెస్ట్ చేశారంటున్నారు. ఏం అర్థం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు చంపిన విధానం కూడా మనం ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలియలేదంటే చంపిన విధానం ఏదైతే ఉన్నదో మీరు పాయిజన్ అనేటువంటిది క్లియర్గా చెప్తున్నారు. అది పాయిజన్తో చచ్చిపోయారా, చంపేశారు, నూతిలో కూడా ఉన్నారా, లేదా మందు తాగి ఏమైనా గొట్టు మీద కూర్చోబెట్టినట్టున్నారు. అక్కడ వరకు ఓకే. ఆ గట్టు మీద కూర్చున్న తర్వాత ఏమైనా మందు ఏమైనా చేశారా, పార్టీ చేసుకున్నారా, లేదా పార్టీలో పాయిజన్ ఏదైనా కల్పించారా? ఆ డౌట్ మా డౌట్. ప్రధానంగా గ్రామం నుంచి వస్తున్న ఆరోపణలు కూడా సార్ ఇవి
అక్కడ నుంచి చూస్తున్న మీరు చెప్పినటువంటిది అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఫ్రైడ్ రైస్ తీసుకుని వచ్చి ముగ్గురు తిన్నటువంటి సింటమ్స్ అక్కడ క్లియర్గా కనపడ్డది. అది తిన్న తర్వాత ఆ బావిలోకి తోసినట్టుగా అక్కడ ఉన్నటువంటి అంటే సరౌండింగ్ ఏరియాలో సింటమ్స్ను బట్టి సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ బట్టి మాకు తేటతెల్లమైనటువంటిది. అలాగే ఏదైతే మాకు పిఎం చేయించాం కాబట్టి మేము చేసినటువంటి ఇంక్వెస్ట్లోని ఆ పిఎం రిపోర్ట్లో కూడా ఏదైతే ఈ పాయిజన్ సబ్స్టెన్స్ ఏమైనా ఉంటే కనుక క్లియర్గా వస్తుంది. అది కూడా మనకి తెలియవలసి ఉన్నదండి. దీని నుంచి తప్పించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి థ్రెట్ ఉందని చెప్పేసి భావిస్తున్నాడండి. ఆయన భయభ్రాంతులు కూడా గురవుతున్నాడు. ఎవరైతే ముగ్గురులో ఒక వ్యక్తి తప్పించుకున్నాడో ఆ వ్యక్తి ఎవరైతే ఈ తప్పించుకున్నటువంటి బాబ్జీ ఎవరైతే సూరిబాబు తనతో కూడా మేము మాట్లాడటం జరిగిందండి. ఆ జరిగినటువంటి విషయం అనేటువంటిది కూడా మేము విచారించాం. వారి దగ్గర జరిగినటువంటి ఐ విట్నెస్లు కూడా మేము కూడా తీసుకుని దర్యాప్తు అనేటువంటిది కొంచెం గట్టిగా చేస్తామనేటువంటిది కూడా ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది. ఆయనకి సంబంధించినటువంటిది ఏదైతే ఆ భయానికి ఆయన గురవుతున్నాడో అది కూడా లేకుండా మేము సెక్యూరిటీ అనేటువంటిది కల్పిస్తామనేటువంటిది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము చెప్పడం అనేటువంటిది జరిగిందండి. రోజు కూడా మేము ఆ ఏరియాలోని కొంచెం డే అండ్ నైట్ బీటీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఊళ్ళో కూడా కొంచెం ఎందుకంటే ఒకరి పక్కనే ఒకరే ఉన్నటువంటి రక్త సంబంధికులు ఇల్లులు తర్వాత అక్కడే ఒకే చోట ఉన్నటువంటిది అనేటువంటిది కూడా మేము ఆ ఏరియాని అంతా కూడా మా పెట్రోలింగ్ బీ2 సిస్టంలో చూస్తున్నామండి. యాక్చువల్లీ ఏ సమయంలో జరగవచ్చు ఈ హత్యలు ఖచ్చితంగా ఏదైతే మన గజ్జాలమ్మ సెంటర్ ఉన్నదండి ఆ సెంటర్లో నుంచి చూసినటువంటి వ్యక్తులు ఈవినింగ్ 7 o'clock వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అనేటువంటిది చెప్పడం జరిగింది. అండ్ అప్రాక్సిమేట్లీ 7:30 నుంచి అది ఒక 8-8:30 వరకు జరిగి ఉండొచ్చు అనేటువంటిది మళ్ళీ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో మళ్ళీ అదే ఏరియాలో వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంచెం చెప్పడం జరిగింది. అంటే ఈ మధ్యలో కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటిది మాకు తెలుస్తుంది. తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఎవరైతే ఈ సూరిబాబు ఈ బాబ్జీని కూడా మళ్ళీ పిలిపించుకోవడం కూడా తీసుకునేటువంటిది చూస్తుంటే కనుక అంటే ఆ హత్య అనేటువంటిది కరెక్ట్గా 8 ఒక హాఫ్ అన్ అవర్ అటు ఒక హాఫ్ అన్ అవర్ ఇటు జరిగి ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుందండి. తర్వాత మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ ఇద్దరు ఎవరైతే ఈ సూరిబాబుని పిలిపించుకోవటం మళ్ళీ అదే కొంగ కాలువ దగ్గరికి తీసుకుని వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఒక 1.5 hour ఆ ప్రాంతంలో మళ్ళీ జరిగినట్టుగా 1.5 hour 2 hours జరిగినట్టుగా నిర్ధారణ అవుతుందండి. సార్ ఈ ఆర్థికపరమైన హత్యలు అంటున్నారు. ఇప్పుడు సూరిబాబు కుంపట్లో సూరిబాబు అనే వ్యక్తి గంగాధర్కి డబ్బులు ఇవ్వాలండి, గంగాధర వీళ్ళకి డబ్బులు ఇవ్వాలండి. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. బావిలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇతనికి ఎంత ఇవ్వాలా? కుంపట్లో సూరిబాబు ఎంత ఇవ్వాలా, రంపం శ్రీని ఎంత ఇవ్వాలా, ఇంకో సూరిబాబు ఎంత ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వాల్సి ఉంటుంది ఆర్థికపరమైన అంటున్నారు కదా. ఎవరైతే ఇప్పుడు కుంపట్ల సూరిబాబు అనేటువంటి వ్యక్తి నాకు తెలుసున్నటువంటి వ్యక్తుల ద్వారా ఒక 4 లక్షల వరకు నేను ఇప్పించాను అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత ఎవరైతే D1 D2 చనిపోయినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా వాళ్ళ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనేటువంటి వాళ్ళ ఫ్యామిలీ చెప్పినటువంటి దాన్ని బట్టి తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలనేటువంటిది అంటే ఒక 1-2 లక్షలు. తర్వాత ఈ డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా మధ్యలో ఉండి ఈ డబ్బులు ఇప్పించారు. వీళ్ళ నలుగురు మయాన్ని ఇలాంటి డిస్కషన్స్ అనేటువంటివి జరిగినాయి అనేటువంటిది కూడా మనకి ఏదైతే సరౌండింగ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వారి ద్వారా తెలుసుకున్నటువంటివి ఇంకా దర్యాప్తులో ఇంకా డెప్త్ తెలియవలసి ఉన్నదండి.